న్యూ ఇయర్ సందర్భంగా భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు పోలీసులు. అయితే పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా మద్యం ప్రియులు లెక్క చేయలేదు. 3 కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. మద్యం తాగి వాహనం నడుపుతూ 2731 మంది పట్టుబడ్డారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ అందరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1198 మంది మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 928 మంది, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 605 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. న్యూ ఇయర్ సందర్భంగా భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు పోలీసులు. అయితే పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా మద్యం ప్రియులు లెక్క చేయలేదు. 3 కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. మద్యం తాగి వాహనం నడుపుతూ 2731 మంది పట్టుబడ్డారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ అందరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. రైట్గా ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల కేసుల అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్లోని 3 కమిషనరేట్ పరిధిలో చూసినట్టయితే కూడా పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి కేసులు నమోదయ్యాయి. 2731కి సంబంధించినటువంటి కేసులు రికార్డు స్థాయిలలో ఈ ఏడాది నమోదు కావడం జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే హైదరాబాద్లో చూసినట్టయితే 900కు పైగా కేసులు కూడా నమోదయ్యాయి. అదేవిధంగా సైబరాబాద్లో 928, అదేవిధంగా రాచకొండ పరిధిలో చూసినట్టయితే 600కు పైగా కూడా కేసులు నమోదయ్యాయి అని చెప్పొచ్చు. అయితే మొత్తం ఈ ట్రై కమిషనరేట్ పరిధిలో చూసినట్టయితే కూడా గత 15 రోజుల నుంచి కూడా ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండాను, అదేవిధంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా సక్సెస్ఫుల్గా జరిగేందుకు పోలీసులు 3 కమిషనరేట్ పరిధిలో చూసినట్టయితే హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండకు సంబంధించినటువంటి పోలీసులు చాలా వరకు జనాలలో అవేర్నెస్ను కూడా క్రియేట్ చేయడం జరిగింది. చాలా వరకు పోలీసులు అన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా 2730కి సంబంధించినటువంటి కేసులు నమోదు కావడం ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. దాంతోపాటు మందుబాబులు చూసినట్టయితే చాలా వరకు వివిధ ప్రాంతాలైనటువంటి నాంపల్లి కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ జోన్ సంబంధించి సెక్రటరియట్, అదేవిధంగా జూబ్లీస్, బంజారా హిల్స్తో పాటుగాను అదేవిధంగా ఐటీ కారిడార్ వంటి మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాలలో చూసినట్టయితే కూడా మందుబాబులు చాలా వరకు హల్చల్ చేశారు. ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నటువంటి పోలీసులపై దగ్గర వాళ్ళు అంటే ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి టెస్టులు చేస్తున్నటువంటి క్రమంలో కూడా వారితోటి వాగ్వాదానికి దిగారు. దాంతోపాటు రోడ్డుపైనే పడిపోయి చాలా వరకు వాళ్ళను ఇబ్బంది పెట్టారు. కానీ అయినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళను డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసి మొత్తం మీద వారిపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా విధులకు ఆటంకం కలిగించిన వారిపైన కూడా పలు సెక్షన్లు పెట్టి కూడా కేసు నమోదు చేశారు. అయితే ముఖ్యంగా చూసినట్టయితే హైదరాబాద్తో పాటుగాను సైబరాబాదు, రాచకొండకు సంబంధించినటువంటి నగర శివారు ప్రాంతాలపైన కూడా చాలా వరకు పోలీసులు ఫోకస్ పెట్టారు. అదేవిధంగా ఫామ్ హౌజులు కావచ్చు, రిసార్ట్లు కావచ్చు, రెస్టారెంట్లు, అదేవిధంగా పబ్బులు, క్లబ్ల పైన కూడా మొత్తం ఎలాంటి అంటే డ్రగ్ సంబంధించిన కన్జంప్షన్ చేయకుండా కూడా పోలీసులు ఈగల్ టీమ్ తోటి కూడా ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఎక్కడ కూడా పెద్ద ఎత్తున అంటే ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్ తీసుకునేందుకు గాను, అదేవిధంగా డ్రగ్ పెడ్లర్లు డ్రగ్ అమ్మేందుకు గాను డ్రగ్ సంబంధించినటువంటి డ్రగ్ పెడ్లర్లను ఎక్కడికక్కడ కట్టడి చేయడం జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే డ్రగ్ ఫ్రీ తెలంగాణగా మార్చే దిశగా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వము ఏదైతే ఈగల్ టీంను ఏర్పాటు చేసిందో ఈగల్ టీంను మొత్తం 150కి పైగా బృందాలుగా ఏర్పడి మొత్తం ఎక్కడైతే పబ్బులు, రిసార్ట్లు, అనుమానితకు సంబంధించినటువంటి ప్రదేశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచి డ్రగ్ను మాత్రం ఎక్కడికక్కడ కట్టడి చేశారు. 1-2-3 చోట్ల మాత్రము డ్రగ్ సంబంధించినటువంటి పాజిటివ్ కేసులు మాత్రమే రావడం జరిగింది. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి కేసులు చూసినట్టయితే 2000కు పైగా కేసులు నమోదు కావడం చాలా వరకు ఇది ఒక రికార్డ్ స్థాయి అనేది చెప్పొచ్చు. దాంతోపాటు మందుబాబులు చాలా పలు చోట్ల మాత్రము పోలీసులపై తిరగబడ్డారు. దాంతోపాటు పొర్రు దండాలు పెడుతూ కూడా మొత్తం రోడ్లపైన కూడా చాలా హంగామా సృష్టించి చాలా వరకు డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి పోలీసుల ఆటంకాలు, విధులకు ఆటంకం కలిగించినప్పటికీ కూడా మొత్తం పోలీసులు వారందరినీ కూడా కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత కూడా ఈరోజు చూసినట్టయితే వారికి కౌన్సిలింగ్ సంబంధించినటువంటి పద్ధతిలో కూడా ఈరోజు ఈ గోషామైల్కి సంబంధించినటువంటి స్టేడియంలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వారితోటి కూడా మొత్తం కౌన్సిలింగ్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి చేస్తే రోడ్డు ప్రమాదాలలో మొత్తం మీ కుటుంబకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు, మీరు ఒక్కరే చనిపోతే మొత్తం కుటుంబం అంతా కూడా రోడ్డున పడుతుంది అనే మెసేజ్ తోటి కూడా పలు సినిమాకి సంబంధించి
సంబంధించిన యాడ్ సంబంధించినటువంటి చిన్న చిన్న లఘు చిత్రాలకు సంబంధించినటువంటి ఫిలిమ్స్ను కూడా తోటి కూడా చూపించి వారిలో అవేర్నెస్ క్రియేట్ చేయనున్నారు. అయితే మొత్తం ట్రై కమిషనరేట్ పరిధిలో చూసినట్టయితే గత 15 రోజులుగా పోలీసులు చాలా వరకు శ్రమించారు. అదేవిధంగా ఫ్లైఓవర్లు కావచ్చు, అదేవిధంగా మొత్తం రోడ్డు ప్రమాదాలలో నివారణే లక్ష్యంగా కూడా మొత్తం పోలీసులు చాలా వరకు విజయవంతంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లను నిర్వహించి ఎక్కడ కూడా ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా కూడా పోలీసులు ట్రై కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులంతా కూడా సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పొచ్చు. జ్యోతి.